తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి బెయిల్పై విడుదలైన సందర్భంగా హైదరాబాద్లో భారీ ఊరేగింపు జరిగింది. చర్లపల్లి జైలు నుంచి ప్రారంభమైన ర్యాలీ నగర ప్రధాన కూడళ్ల గుండా సాగి రేవంత్ నివాసం వద్ద ముగిసింది. అడుగడుగునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, పార్టీ శ్రేణుల హంగామాతో దారి పొడవునా సందడి నెలకొంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన రేవంత్ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సందర్శించారు. అనంతరం తన నివాసానికి చేరుకుని కాసేపటికే కొడంగల్ బయలుదేరి వెళ్లారు. ఓటుకు నోటు కేసులో చర్లపల్లి జైలులో నెల రోజుల కారాగారం అనుభవించిన రేవంత్ రెడ్డి బెయిల్పై విడుదలైన సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఊరేగింపు నిర్వహించారు. చర్లపల్లి, కుషాయిగూడ, మౌలాలి, తార్నాక, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ ఘాట్ మీదుగా రేవంత్ ర్యాలీ నగరంలో సాగింది. అడుగడుగునా పూలమాలలు వేస్తూ, బాణసంచా కాలుస్తూ స్వాగతించారు. సాయంత్రం బయలుదేరిన రేవంత్ రెడ్డి అర్ధరాత్రికి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. దారి పొడవునా రేవంత్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు జేజేలు పలికారు. కార్యకర్తల నినాదాల మధ్యన రేవంత్ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. రేవంత్ అనుకూల నినాదాలతో ఎన్టీఆర్ ఘాట్ ప్రతిధ్వనించింది. ఎన్టీఆర్ ఘాట్ నుంచి రేవంత్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చేరుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. తెరాస ప్రభుత్వం కుట్ర చేసి రేవంత్ ను కేసులో ఇరికించిందని రమణ ఆరోపించారు. భాషలోనే రేవంత్ సమాధానం ఇచ్చిండు. సమాధానం ఇస్తాము. ఇంతవరకు మేము దుబాయ్ కేసులో కేసీఆర్ ఇందుకని భావిస్తున్నాము. ఒకవేళ ఖైదీ అయి ఉంటే కేసీఆర్ ఖైదీ భాషలోనే తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి జవాబిచ్చి పనిచేస్తున్నా. ఆ విధంగా ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తాం. ప్రజలతో మమేకమవుతాం. అడిగిన మొత్తంలో రేవంత్ రెడ్డి బయటకు వస్తాడు. ప్రజా కోర్టులో కేసీఆర్ శిక్ష ఖాయమని చెప్పడం కూడా ఎంతో ముందుకొస్తామని చెప్పని నిరూపించేందుకు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న రేవంత్ తో పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాల నరేంద్ర, వేం నరేందర్ కాసేపు మాట్లాడారు. అనంతరం ఆయన కోర్టు బెయిల్ షరతుల మేరకు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ కు బయలుదేరి వెళ్లారు. ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాశారు. ఉస్మానియా వద్ద ఊరేగింపు ప్రశాంతంగా ముందుకు సాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.